అందరికీ నమస్కారం మిత్రులారా। ఈరోజు గన్నేరువరం గ్రామానికి రైతు వేదికకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు మాటలు చూస్తూ ఉంటే మరే అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు। ఎమ్మెల్యే గారు యువజన నాయకులు మిమ్మల్ని వచ్చి అడిగారు, ఇవాళ రోడ్డు ఎప్పుడు పోస్తారని అడిగితే మీ సమాధానం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, నువ్వు ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు। ఎమ్మెల్యే గారు 32 నెలలు గడిచింది, మీరు 32 నెలల నుంచి వెళ్ళి సాగదీస్తూనే ఉన్నారు, బట్టిగా టైం పాస్ చేస్తూ ఉన్నారు। గన్నేరువరం రోడ్ అంటే మీకు చులకన అయిపోయింది। ఓసారి నెలకు వస్తానంటారు, ఓసారి ఏడాదికి వస్తా అంటారు, ఓసారి సెప్టెంబర్లో వస్తా అంటారు। 32 నెలలు గడిచింది। అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక నోటు రిలీజ్ చేశారు, కాంట్రాక్టర్ గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టే మేము రోడ్డు పనులు చేయడం లేదని। మరి ఈ 32 నెలల్లో 100 కోట్ల అప్పు ఉందని మీరు ఎందుకు చెప్పలేదు ప్రజలకు? ప్రజలు ప్రజలు మీకు గన్నేరువరం ప్రజలు యువకులు అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపును? అరే పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా? మేము యువకులంటే చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు। ఈ గన్నేరువరం గడ్డ అనేది పోరాటాల గడ్డ, ఇక్కడ నుంచే కదా మీరు రాజకీయం చేసి ఈరోజు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నారు। మీరు ఆమరణ దీక్ష చేసుడు అవసరం లేదు, మీరు రాజీనామా చేయండి వెంటనే, మీకు ఈ రోడ్డు పని చేత కాదు అని మీకు అర్థమైపోయింది। ప్రజలకు కూడా ఈరోజు క్లియర్ కట్గా నాతోని కాదు అని మీరు చెప్పారు। ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఒక దళిత నాయకుడిగా మీరు రాష్ట్రానికి చైర్మన్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు। మీరు ముఖ్యమంత్రి గారి ముంగటికి పోయి నేను ఆమరణ దీక్ష చేస్తున్నారు అంటారంటే మరి మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంది? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరే నిధుల కోసం అని మీరు ఇట్లా అడుగుతున్నారు। మరి పక్కపొంటి నియోజకవర్గాలల్లో మిగతా మంత్రుల నియోజకవర్గాలల్లో పనులు జరుగుతున్నాయి। ఒక మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం ఏం పాపం చేసింది? మా గన్నేరువరం ప్రజలు మీకు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే ఈరోజు మీరు ఒక వార్డు మెంబర్ స్థాయి నాయకుల్లాగా నేను దీక్ష చేస్తాను మీరు మాట్లాడడం నిజంగా బాధాకరమైన విషయం। మీరు ధైర్యంగా నేను తీసుకొని వస్తానని చెప్పాలి, కానీ మీరు చేతులు లాబట్టినట్టు నేనే దీక్ష చేస్తా అని చెప్పడం ప్రజలకు నిజంగా ఇది మేము యాక్సెప్ట్ చేస్తలేం। ఎమ్మెల్యే గారు మీరు ఒక బాధ్యతమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది। కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వాలని 32 నిమిషాలు మీకు తెలియదా? అతనికి కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు। మేము అడిగేది ఎందుకు? కల్వర్టన్న కట్టుని 100 కోట్ల అప్పులు ఉన్నాయని ఎన్ని రోజులు ఇట్లా సాగదీస్తారు? గతం వాళ్ళు చేసిపోయారని మీరు వాళ్ళ మీద దోయడం తప్ప మీకు నిజాయితీగా నిబద్ధతతోని గన్నేరువరం ప్రజలకు రోడ్డు వేయాలనే ఆలోచన లేదు అని మీ యొక్క స్టేట్మెంట్తోనే అర్థమైపోయింది। ఎమ్మెల్యే గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీరు రాజీనామా చేయండి, మీరు వెంటనే రాజీనామా చేయండి। మాకు రోడ్డు ఎలా వస్తుందో అలా వస్తుంది, లేదా నాకు చేత కాదని చెప్పండి, మేము అదే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి హైదరాబాద్లో కొట్లాడతాము। అంతేగాని మీరు ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మాయ మాటలు చెప్పుకుంటూ దయచేసి మోసం చేయకండి ఎమ్మెల్యే గారు, మీకు ఇది మంచిది కాదు। మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పూటకో మాట మాట్లాడడం చాలా తగదు అని నేను తెలియజేస్తూ తప్పకుండా మీరు రాజీనామా చేయండి, తప్పకుండా రోడ్డు ఎందుకు రాదో మేము కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తూ